హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి కడియం నర్సరీకైతే వచ్చామండి. అంటే మాకు తెలిసిన వాళ్ళైతే మొక్కలైతే తీసుకురమ్మన్నారనమాట. అందుకనేసి ఇంకా కడియం అయితే వచ్చాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మొక్కలైతే తీసుకొని మేము రాజమండ్రి అయితే వెళ్ళాలండి. రాజమండ్రి ఎళ్లి మొక్కలైతే వాళ్ళకిచ్చేసి రావాలి. మొక్కలంటే మరి ఎక్కువేం కాదులెండి. ఒక 2 మొక్కలే తీసుకున్నామనమాట. వాళ్ళు కూడా ఎక్కువైతే తీసుకురావద్దన్నారు. అంటే పెట్టుకోవడానికైతే ప్లేస్ ఏం లేదు. అపార్ట్మెంట్స్ అండి. అపార్ట్మెంట్స్ అంటే తెలిసిందే కదా! మామూలుగా అలా ఏదో కొద్దిగా ప్లేస్ ఉంటేను వాళ్ళు కొన్ని మొక్కలైతే వేసుకున్నారు. సో, ఒక 2 అయితే తీసుకురమ్మన్నారనమాట. ఇంక 2 అయితే తీసుకున్నాము. ఒకటేమో చిట్టు గులాబీ ఒకటండి. ఇంకోటొచ్చేసి హైబ్రిడ్ కనకాంబరం వస్తుంది కదండీ ఇప్పుడు. కొమ్మ కనకాంబరం అంటున్నాం. అవన్నమాట. అలాగే 4 కుండీలయితే తీసుకోమన్నారు. ఇంక కుండీలయితే తీసుకున్నాము. కుండీ ఒకటి వచ్చేసి రూ. 100 అయితే పడిందండి. చిన్నవన్నమాట. నాకైతే ఎందుకో అంత అనిపించలేదు. అదే రూ. 100 ఎట్టి ఒక టబ్లెట్ తీసుకుంటే ఒక ప్లాంట్ ఏసుకొని కిందయితే ఆకుకూరలయితే పండించుకోవచ్చు కదా అనిపించింది. వాళ్ళకైతే అక్కడ ప్లేస్ లేదు కాబట్టి సో, కుండీలయితే తీసుకున్నారు. ఇంక ఇదొచ్చేసి పేరెంట్స్ మీటింగ్ రోజుదండి. ఇంకా ఇక్కడొచ్చేసి పిల్లలకి యూనిఫార్మ్ అయితే కుట్టించామండి కొత్తవి. ఇప్పటి వరకు వచ్చేసి యూనిఫార్మ్ కొత్తవైతే వేయలేదు. ఇంకా పాతవే ఉన్నాయన్నమాట. అప్పుడేంటంటే నిక్కర్లండి. సో, అవైతే వేసి పంపించేసాను. ఇప్పుడు సిక్స్త్ క్లాస్ కాబట్టి ఫ్యాంట్లయితే కుట్టించమన్నారండి. ఇంకా ఫ్యాంట్లయితే కుట్టించాము. నేనేమో ఆగస్టు 15కి ఇంకా అప్పుడేద్దాం కదనేసి అయితే ఉంచేసాను. ఇంకా సారయితే పేరెంట్స్ మీటింగ్ రోజున ఇంకా షూ గానీ, బెల్టులు గానీ, ఇంకా యూనిఫార్మ్ అన్నీ కూడా కొత్తవైతే వేసుకురమ్మన్నారంట. ఇంకా ఆ రోజైతే వేసేసానండి. యూనిఫార్మ్ ఏంటంటే ఎప్పుడు మా ఊర్లో అయితే కుట్టించేవాళ్ళం. అతనేంటంటే అప్పటికప్పుడు కొలతలైతే తీసుకొని కుట్టేవారండి. ఇంకా పిల్లలిద్దరికీ కూడా అసలు పర్ఫెక్ట్‌గా సరిపోయేవి. ఇంక ఈసారి ఆయనకైతే హెల్త్ బాలేదనేసి మా ఊరు పక్కన మాచవరం ఉంటేను సో, అక్కడికైతే పట్టుకొని వెళ్లి కుట్టించారు. వీళ్ళకేమో షర్ట్‌లయితే నచ్చలేదండి. అంటే కొంచెం చేతులేమో పొడవుగా అయిపోయి అలాగే కొంచెం లూజుగా అయితే ఉన్నాయి. నేనేంటంటే కరెక్ట్‌గా సరిపోయే సైజయితే ఇచ్చానండి బట్టలు. ఇంకా వాళ్ళ నాన్నేమో ఎదుగుతున్నారు కదనేసి ఒక 2 అంగుళాలయితే పెంచమన్నారంట ఆయన్ని. ఇంకా బట్టలేమో వీళ్ళకేమో ప్యాంట్ కొంచెం పొడవైపోయి, అలాగే షర్టేమో కొంచెం లూజయింది. చేతులు కొంచెం పొడవైపోయినాయి. ఇంకా ఆటిలి వల్ల ఏంటంటే ఇంక ఈళ్ళేమో మొహాలయితే ముడిచిపెట్టుకొని ఉన్నారనమాట. "ఏమైందిరా?" అంటే ఇలా అన్నారు. సర్లే ఇంక ఇప్పుడైతే ఏసేసుకోండి. ఇంక టైం అయితే లేదు కదా! ఇంకా తర్వాత నేనైతే మిషన్ మీద మళ్ళీ అవైతే కుట్లేసి నేను సరి చేస్తానులే అన్నాను. ఇంక సరే అయితే అన్నారు. మా పెద్దోడితో అయితే కొంచెం పర్వాలేదండి. జస్ట్ ఒకసారి చెప్తే అర్థం చేసుకొని ఇంక అక్కడితో ఆగిపోతాడనమాట. ఇంక మా చిన్నోడితో అలా ఉండదనమాట. ఇంక అది నచ్చలేదంటే మాత్రం ఒక గంట సేపైనా సరే దానికోసం ఇంక అలా కూర్చునే ఉంటాడు. ఇంక అది కాదు, ఇది కాదు అని చెప్పేసరికి సరే అనేసి ఇంక వాడు కూడా ఏం మాట్లాడలేదు. ఇంక ఇక్కడొచ్చేసి ప్రతిరోజు వాళ్ళే రెడీ అయిపోతారండి. నేనైతే రెడీ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. కాకపోతే అంటే ఈరోజు ఎందుకో నాకు రెడీ చేయాలనిపించింది. ఇంక అందుకనేసి నేనే దగ్గరుండి రెడీ చేసి పంపించాననమాట. ఎందుకంటే ఈరోజు కొంచెం త్వరగా అయితే రమ్మన్నారంటండి. ఎప్పుడు 8:30కైతే ఎళ్ళేవాళ్ళు. ఇంక ఈరోజొచ్చేసి 8:30 కల్లా స్కూల్లో ఉండమని అయితే చెప్పారంట సారు. ఇంక అందుకనేసి త్వరగా ఎళ్తామనేసి ఇంకా రెడీ అవుతున్నారు. ఇంక వీళ్ళెళ్ళిన తర్వాత పేరెంట్స్‌నొచ్చేసి 9:30 అలా రమ్మన్నారంటండి. ఇంక వీళ్ళు పంపించిన తర్వాతయితే ఇంక నేను దండం అయితే పెట్టుకొని ఎళ్దాం కదనేసి ఇంక ముందు వీళ్ళనైతే రెడీ చేస్తున్నాను. ఎప్పుడు కూడా అసలు నలుగురం పెట్టుకుంటాము. అలాంటిది మా ఆయనేమో పనికెళ్ళిపోయారు. పిల్లలకేమో లేట్ అయిపోతుంది. ఇంక అందుకనేసి ఫస్ట్ ఇంకా ఈళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసి వీళ్ళెళ్ళిన తర్వాత ఇంట్లో దండం పెట్టుకుందాం కదనేసి వీళ్ళతో పాటు నేను రెడీ అయిపోయి ఉన్నాననమాట. ఇంకిక్కడ పిల్లలిద్దరిని రెడీ చేసేసి ఇంక వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసానండి. ఇంక టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అయితే వేశాను. టమాటా చట్నీ అయితే చేశాను గానీ, ఇంక వీళ్ళేమో టమాటా చట్నీ అయితే తినన్నారు. ఆవకాయ పచ్చడైతే ఏసి పెట్టమన్నారనమాట. ఇంక ఈళ్ళిద్దరికి కూడా ఆవకాయ పచ్చడైతే ఏసి టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంక ఈళ్ళిద్దరూ టిఫిన్ అయితే చేసేసి ఇంకా స్కూల్‌కైతే ఎళ్ళిపోయారండి. ఇంక వాళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత నేనింక ఇంట్లో పూజ అయితే చేసేసుకొని, ఇంక ఇంట్లో మళ్ళీ మా ఆయనొస్తే మళ్ళీ వంట చేయాలి కదా! క్యారేజీకొస్తారో, ఇంటికొస్తారో తెలీదు. ఇంకా తన కోసం అయితే వంట అయితే చేసేసి, ఇంక నేను కూడా టిఫిన్ చేసి ఇంకా రెడీ అయ్యి, ఇంక ఇంటి దగ్గర నుంచయితే మళ్ళీ స్కూల్ కాడికి బయలుదేరామండి. పేరెంట్స్‌నైతే 9:30కైతే రమ్మన్నారండి. కాకపోతే ఇంటి దగ్గర పనంతా కూడా చేసుకొని, నేనైతే స్కూల్ దగ్గరికెళ్ళేసరికైతే 10:30 అయితే అయిపోయింది. ఇంక మేము వెళ్ళేసరికి కూడా ఇంకెవరు రాలేదండి.
ఇంకెందుకంటే మాకు మా ఊర్లో అయితే ఆటోలు దొరకలేదనమాట. అందుకని కొద్దిగా లేట్ అయింది. ఇంక ఎలాగైతేనో పిల్లలు స్కూల్ దగ్గరికైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను కూడా ఇదే స్కూల్‌లో చదువుకున్నానండి. సో, మళ్ళీ ఇక్కడ మా పిల్లలు చదువుతారని అసలు ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. ఏంటంటే అప్పటికి ఇప్పటికి అసల ఆ స్కూల్ అంతా కూడా చాలా మారిపోయిందనమాట. మేము చదువుకున్నప్పుడు ఏంటంటే చెట్లు గట్టా ఎక్కువగా ఉండేవి. ఇంక ఇప్పుడు ఆ చెట్లు గట్టా ఏమీ లేవనమాట. ఇంక ఇక్కడ సైకిల్ పెట్టుకోవడానికి ఇలా షెడ్ అయితే వేసేసారు. ఇంకా స్కూల్‌కి రాగానే ఫస్ట్ హెచ్ఎంఎం గారితో అయితే మాట్లాడేసిన తర్వాత పిల్లల క్లాస్ రూమ్‌కి అయితే వచ్చామండి. ఇదొచ్చేసి సిక్స్త్ క్లాస్ అండి. మా వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట. ఈ సంవత్సరం వచ్చేసి పిల్లలందరూ కూడా చాలా ఎక్కువగా జాయిన్ అయ్యారంటండి. అందులోను ఏంటంటే ఈ సంవత్సరం వచ్చిన పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్‌గా ఉంటున్నారంట. అందులోను కొంచెం బాగా చదువుతున్నారంటండి. హెచ్ఎంఎం అలాగే సార్లు కూడా అందరూ కూడా బాగా మురిసిపోతున్నారనమాట పిల్లల కోసం చెప్పి. ఇంక తర్వాతొచ్చేసి ఇంకా ఇక్కడికి ఎంపీటీసీ గారు, అలాగే ఈ ఊరు సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి స్పీచ్ అయితే ఇచ్చారండి. అంటే ఈ రోజున ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అనేది కొద్దిగా చిన్న చూపుగా కనిపిస్తుందనమాట. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు ఇదే స్కూల్‌లో చదువుకున్న అందరూ మంచి మంచి జాబుల్లో స్థిరపడిన వాళ్ళేనండి. కాకపోతే ఇప్పుడేంటంటే గవర్నమెంట్ స్కూల్ అనేసరికి సాధారణంగా ఎవరో కానీ ఇటు సైడు ఎక్కువ మక్కువ చూపించట్లేదనమాట పిల్లల్ని జాయిన్ చేయడానికైతేను. ఇంక ఇక్కడ ఈ అబ్బాయికేమో 10థ్ పబ్లిక్ ఎగ్జామ్‌లో మ్యాథ్స్‌కి 100కి 100 వచ్చిందంటండి. ఇంకా లెక్కల సార్ అయితే ప్రైజ్ మనీ అయితే ఇచ్చారనమాట. ఇంకా స్పీచ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ కూడా అక్కడే పెట్టారండి పేరెంట్స్ అందరికీ కూడాను. కర్రీ అయితే వేశారు. ఇంకా ఫ్రైడే కాబట్టి నేనైతే పప్పు అయితే వేసుకొని తినేసి ఇంకా సార్‌తో పిల్లల కోసం కొద్దిసేపు అయితే మాట్లాడేసి ఇంటికైతే బయలుదేరామండి. ఇలా పేరెంట్స్ మీటింగే కాకుండా మధ్య మధ్యన ఒకసారి వెళ్లి పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటనేది తెలుసుకుంటే మంచిది కదా! సో, ఇప్పుడు కుదరలేని వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టైం వెళ్లి మాట్లాడొచ్చు కూడాను. వీడియో వచ్చేసి ఇంతేనండి. ఇంక భోంచేసేసి ఇంటికైతే వచ్చేసాము. వీడియో నచ్చితే గనుక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి.